అందరికీ నమస్కారం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహము మూలంగా మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచించినప్పుడు మీరేం చేయాలి అంటే నల్లటి జాకెట్ గుడ్డ తీసుకోండి. తీసుకొని చక్కగా 16 ముక్కలు 2x2 గాని 3x3 గాని ఒక 4 పలకల ముక్క దాంట్లో ఒక చెంచాడు నేను చెప్పిన పప్పు వేసి దాంట్లో ఏం చేయాలనేది చెప్తాను. 2x2 గాని 3x3 గాని లేకపోతే 2.5 గాని చతురస్ర ఆకారం ముక్క తీసుకోవాలి. నల్ల జాకెట్ గుడ్డ ముక్క. ఇది 16 ముక్కలు తీసుకోవాలి. 16 ముక్కలు తీసుకున్న తర్వాత మీ దగ్గర మినుములు అనేది ఉంటాయి. ఏముంటాయి? మినుములు. ఈ మినుములు ఒక చెంచాడు దాంట్లో వేసి ఆ గుడ్డ చేతిలో పెట్టుకొని ఒక మినుములు ఆ గుడ్లో వేసి ఆముదపు నూనె ఆముదం అంటున్నాను, ఇదేంటి ఆవాల నూనె కొంచెం వేసి చక్కగా వాటిని ఇలా అంటే మొత్తం నూనెతో రుద్దింపబడతాయి. ఇలా 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 అంటే మొత్తం ఆవాల నూనె కూడా దాంట్లో పోసి ఇలా అంటే మొత్తం నూనె గుడ్డకి ప్లస్ లోపల ఉన్న మినుములకు కూడా అంటుకుంటది. చక్కగా మన కర్రీ పాయింట్లో కర్రీ కట్టినప్పుడు మూట కడతారు తెలుసా? మూట కట్టేసిన తర్వాత మన దగ్గర టీ వడగట్టే ఉన్నాయి చిన్నది. ఆ టీ గడ వడగట్టే దాంట్లో వేసేసి చక్కగా స్టవ్ మీద పెడితే మొత్తం కాలిపోద్ది. కాలిపోయిన తర్వాత ఆ బూడిదని తీసుకుని వెళ్ళి బాత్రూంలో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా, బాత్రూంలో వేసి ఫ్రెష్ ట్యాంక్ వదిలేసేస్తే చాలు. బాత్రూమ్ లోపల వేసేస్తే చాలు. ఓకేనా? నల్లటి జాకెట్ గుడ్డ, మినుములు, ఆవాల నూనె, అంతే. ఆ పని చేస్తే చాలు. నెంబర్ 1 రాసుకున్నారా? ఇది లగ్నములో గాని 12లో గాని లగ్నముపై ప్రభావితం చేసిన శని యొక్క దోషం. ఇదేంటి? శనేశ్వరుడు ట్రాన్సెట్ లో వస్తాడు. ట్రాన్సెట్ లో ఉండినా లేకపోతే మన జాతకంలో ఉండినా. అయితే దీంట్లోనే మళ్ళీ ఇంకొకటి శనికి సంబంధించిన కింద రాసుకోండి. ఒక మూకిడి అంటే ఏంటి? మట్టితో తయారు చేసిన మూకిడి. ఈ మూకిడిలో ఒక పావు లీటరు ఆవాల నూనె. ఇక్కడ చూడండి, ఆవాల నూనె పనికొచ్చుద్ది. రెండోది ఏంటయ్యా అంటే నల్ల నువ్వుల నూనె పనికొస్తుంది, ఆముదం కూడా పనికొస్తుంది. ఫస్ట్ అక్కడ ఆయిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు. ఆవాల నూనె అనేది కొంచెం ఎఫెక్టబుల్ గా ఉంటుంది. ఆ మూకిళ్ళలో వేసి మన ముఖం దాదాపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మన ముఖం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ మూకిళ్ళలో ఉన్న ఆయిల్ని వాటర్ ఏది సింక్లో, మామూలు సింక్లో వేసేస్తే సరిపోద్ది. ఇది బెస్ట్ రెమెడీ ఈ రెండిటికి. ఓకేనా? ఇవి చక్కట బెస్ట్ రెమెడీ. ఏది? ఓన్లీ శనికి. మనం 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయండి అంటాం. ఇలా చేసినా కూడాను పర్వాలేదు, చేసుకోవచ్చు. లేదు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతానంటే ఇంకా మంచిది. ఇవి చదువుకుంటూ ఇలా చేస్తే, ఈ ప్రక్రియ చేస్తే సరిపోతుంది. ఓకేనా?
తర్వాత కింద సన్. ఈ సన్ అనేది 6, 8, 12 భావాల్లో కనుక మీకు ఇబ్బందిదాయమైన వాతావరణం సూచిస్తే, ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తే ఆరెంజ్ కలర్ జాకెట్ గుడ్డ, ఆరెంజ్ కలర్ జాకెట్ గుడ్డ రాసుకుంటున్నారండి? రవికుమార్ గారు, మంజీర లక్ష్మి గారు, వెంకటేష్ గారు, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. రాసుకుంటున్నా సార్. ఓకే సార్ రాసుకుంటున్నాం సార్. గుణలక్ష్మి రాసుకుంటా సార్. కంపల్సరీ రాయాలా, మళ్ళీ తర్వాత మీరు అడగొద్దు. కొత్త దాంట్లో మళ్ళీ రెమెడీస్ చెప్పండి అనకూడదు. శనికి ఎలా సార్ సార్? ముకుట్లో నూనె పోసి ముఖం చూసుకోవాలండి. దాంట్లో ముఖం చూడాలి. ఇది ఎందుకో తెలుసా? అసలు విషయం చెప్తాను చూడండి. దిష్టి యోగాలు పోతాయి. ఈవిల్ ఎఫెక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈవిల్ ఎఫెక్ట్ ఇది శని రాహుల కలయిక. శని యొక్క నక్షత్రంలో రాహు సంచారం, రాహు యొక్క నక్షత్రంలో శని సంచారం, రాహు ట్రాన్సిట్ ఇన్ మకర కుంభ. ఇది దీనికోసం. ఇది ఈవిల్ ఎఫెక్ట్ అనేది దిష్టి యోగాలే కాదు, గాలి ధూళి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ పోవడం కోసం ఈ అన్నమాట భగవంతుడు మనకి చాలా చక్కటి రెమెడీస్ ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి రెమెడీస్, అవి కూడా చెప్తాను. పాతోళ్ళు మీరు కంగారు పడిపోమాకండి. గురువు గారు వాళ్ళకే చెప్తారేమో మాకేం చెప్పరేమో అనే భావన ఉంటదిగా. ఉండదా? స్పెషల్ క్లాసులు ఎలాగో పెడతాను. పెట్టినప్పుడు మీకు రెమెడీస్ క్లాస్ చెప్తున్నాను అబ్బాయి అంటే మిమ్మల్ని కూడా నేను జాయిన్ చేసుకుంటాను. ఇబ్బంది ఏమీ లేదు, మీరు కంగారు పడిపోవద్దు ఫస్ట్. ఓకేనా? ఇది ఈవిల్ ఎఫెక్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మూన్ అండ్ శాటర్న్, మూన్ అండ్ రాహు ఈ కంజంక్ట్ అయినప్పుడు వస్తాయి ఇవి. మానసిక క్షోభ, మెంటల్లీ డిజార్డర్స్, ఇవన్నీ దాని మూలంగానే వస్తుంది. వాస్తురీత్యాగా మనకు అనారోగ్యం చేయాలంటే ఎక్కువగా నైరుతిలో దొడ్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది. నైరుతిలో దొడ్లు కట్టకూడదు అంటారు. అసలు నైరుతిలో దొడ్లు ఎందుకు కట్టకూడదు అనేది చెప్పరు మీకు. అది రాక్షస స్థానం అంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అక్కడ శాస్త్రంలో ఏముంది అది కావాలి. రాహు వెళ్ళి చంద్రుడిని మింగుతారు, కానీ చంద్రుడు వచ్చి రాహుని మింగుతారా? ఎప్పుడైనా అక్కడ చూసారా మీరు? చంద్రునికి గ్రహణం పడుతుంది అని అంటారు. ఈ పదమైనా వాడేదాళ్ళు, కానీ రాహుకి గ్రహణం పడుతుంది అంటారా? ఎవరు మాట్లాడరు? ఎవరో ఒకరు మాట్లాడండి. అలాగే చంద్రుడికి రాహు గ్రహణం పట్టడం అంటే మానసిక క్షోభ, మెంటల్లీ డిజార్డర్స్ ఎక్కువగా పాయింట్ క్యాచ్ చేయాలి. ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకుంటాయంటే వీళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళి జుట్టంతా విరిపిసుకుంటారు దయ్యాల్లాగా. రెండోది ఇంకొక రహస్యం కూడా చెప్పేస్తున్నా. చనిపోయిన జంతువుల్ని పాతారన్న సంగతి మీకు తెలియదు. వాటి మీద నుంచి నడకలు జరుగుతాయి. జరిగినప్పుడు గాలి ధూళి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మన సముద్రపు నీళ్లు స్నానాలు చేసి వచ్చేటప్పుడు గబాలమంటే ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటానికి చెట్ల వెనకాలకి వెళ్తారా? అక్కడ రిసార్ట్స్ గట్రా ఏం లేకపోతే అట్లాంటప్పుడు ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సంగతి మీకు తెలియదు. అక్కడ కుక్క చచ్చిందో చచ్చిందో ఏం చేస్తారంటే అక్కడ పాతుతారు. పాతినప్పుడు వాటి మీద నుంచి నడకలు సాగినా వచ్చేస్తుంది. రెండోది 4 రోడ్ల మీద దిష్టి తీసిన నీళ్లు పారేస్తారు. దాని మీద నుంచి నడుచుకుని వచ్చేస్తాం మనకు తెలియక. దాంట్లో బాగా గుర్తుపెట్టుకోవాలా, ఒళ్ళు నొప్పులు, ఆవలింతలు,
కాళ్ళు పీకుడు, ఆవలిస్తుంటే కళ్ళెమ్మడి నుంచి వేడి నీళ్లు, కళ్ళెమ్మడి నుంచి. దీంట్లో కారణం ఏంటంటే దాంట్లో పసుపు ఉంటది, ఎరుపు ఉంటది, నిమ్మకాయ ఉంటది, అలాగే ఎండి మిరపకాయ ఉంటది. ఇవి అన్నీ కలుపుకుంటే మీ దేహంలో ఉన్నాయే ఎఫెక్ట్స్. అంటే మన బుద్ధి ఎట్లాంటిదంటే మనం బాగుండాలి, పక్కనోడు నాశనం అయిపోవాలి. అంతేనండి సుదర్శన్ గారు? ఇప్పుడు మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి. పక్కనోడు ఎవడో ఒకడు దాని మీద నుంచి దాటుకుని వెళ్ళిపోతే గాలి ధూళి వాళ్ళకి వెళ్ళిపోవాలి. వాళ్ళు మనుషులే కదండి. ఇది ఎందుకు ఆలోచించాం మనం? మన దరిద్రం వేరే వాళ్ళకి అంటుకోవాలా? వేరే వాళ్ళ దరిద్రం మనం అనుకుంటే, మనకు అంటుకుంటే మనం ఎంత ఇబ్బంది పడతాం, వాళ్ళు కూడా ఇబ్బంది పడరా? తప్పు కదా, అలా ఉంటుంది. సో మీ యొక్క జన్మ జాతకాల్లో ఎవరికైతే జన్మ జాతకాల్లో శని చంద్రులు, రాహు చంద్రుడు వీళ్ళు కంజంక్ట్ గాని, ఆస్పెక్ట్స్ లో గాని, ట్రైన్ లో గాని ఉంటే ఇటువంటి ఎఫెక్ట్స్ పడతారు. జాగ్రత్త. ఇది అనుభవంతో చెప్తున్నా నేను, ఇది అనుభవంతో చెప్తున్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇక రవి 12వ భావంలో కనుక ఉంటే మీరు ఆరెంజ్ కలర్, ఈ రెమెడీస్ చెప్పేటప్పుడు డబ్బులు తీసుకోకూడదండి, బాగా గుర్తుపెట్టుకోవాలా. డబ్బులు తీసుకోకూడదు, తప్పది, భగవంతుడు ఒప్పుకోడు. ఆరెంజ్ కలర్ జాకెట్ గుడ్డ తీసుకోండి, దాన్ని 2x2 కానీ లేకపోతే 2.5 కానీ 3 కానీ, అంటే ఇలాగా 4 పలకలు, ఇది 16 ముక్కలు తీసుకోండి. 16 ముక్కల్లో కూడాను ఒక చెంచాడు గోధుమలు వేసి చక్కగా మూట కట్టాల. మూట కట్టి ఇందాక చెప్పాను కదా, ఇది మన దాని పేరేంటి, టీ వడగట్టే దాంట్లో వేసి కాల్చేసి మామూలు షింకులో వాటర్ వదిలేయండి. ఇది 16 రోజులు చేయాలి. ఈ 16 రోజులు కూడాను ఆరెంజ్ కలర్ బట్టలు కానీ, ఆరెంజ్ కానీ, లేకపోతే మన దాని పేరేంటి గోధుమలకు సంబంధించింది కానీ, లేకపోతే తాటి బెల్లానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినకూడదు. ఓకేనా? రాసుకున్నారా? ఓకే. తర్వాత చక్రవర్తి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? గురుగారు చెప్పండి. మీరు తయారు చేసే బుక్ లో నోట్స్ తయారు చేస్తున్నారు కదా, అవునవును, దాంట్లో సపరేట్ గా మీరు రాయండి. ఏమని? రెమెడీస్. ఓకే. రెమెడీస్ అని చెప్పి ఆ బుక్ లో ఒక పేజీ నేను ఎన్నైతే రెమెడీస్ చెప్తున్నానో ప్రతి రెమెడీ ఆ బుక్ లో రావాలి. ఓకే ఓకే గురుగారు. ఆ బుక్ వాళ్ళ చేతిలో ఉందంటే జ్యోతిష్యం రావాలి, రెమెడీస్ కూడా రావాలి. అట్ ద సేమ్ టైం వాస్తు ప్లస్ న్యూమరాలజీ అన్ని నేను ఏదైతే చెప్తున్నానో మొత్తం బుక్ రూపేణ తయారైపోవాలా. ఓకే 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 ఓకేనండి. సో ఈ రవికి సంబంధించింది అయిపోయిందండి, రాసేసుకున్నారా? ఓకే. ఇక చంద్రుడు. ఈ చంద్రుడు ఏంటి? ఎక్కువగా ముక్కు గొంతుకు లంగ్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని 6, 8, 12 లోనే వస్తాయి. 6, 8, 12 లోనే వస్తాయి. ఓకేనా? ఈ చంద్రుడికి వచ్చేటప్పటికి తెల్ల జాకెట్ గుడ్డ. ఈ తెల్ల జాకెట్ గుడ్డ కూడాను 2 అంగుళాలు లేకపోతే 3 అంగుళాలు పొడవు ఇంటూ వెడల్పులో కట్ చేసుకుని ఒక చెంచాడు బియ్యం అన్నమాట, బియ్యము మూట కట్టుకుని చక్కగా అది టీ వడగట్టే దాంట్లో
చక్కగా మీరు కాల్చుకున్న తర్వాత ఇది షింకులో వేయకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. షింకులో వేయకూడదు. అప్పుడే ఒక గాజు గ్లాసులో పచ్చి పాలు ఉంటాయి. ఆ పాలల్లో వేసి స్పూన్తో తిప్పేస్తే అది కలిసిపోతుంది, పాలల్లో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత అదేం చేయాలి? షింకులో పారేయాలి. పారేసిన తర్వాత సాయంత్రం పూట గాని పగల గాని వైట్ బట్టలు గాని పాలు గాని మజ్జిగ గాని తాగకూడదు. ఈ 16 రోజులు పచ్చం చేయాల్సిందే, చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఓకేనండి? ఓకేనా? ఇక కుజుడు రాసుకోండి. కుజుడు 6, 8, 12. ఈ కుజుడు బోన్ మ్యారోకి, తర్వాత ఒళ్ళన్ని నొప్పులకి, దెబ్బలు తగులుతున్నప్పుడు 6, 8, 12 భావాల్లో వచ్చే స్థితిగతులను బట్టి అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే, మనం ఎండి మిరపకాయ, ఒక మిరపకాయ, చక్కగా మిరపకాయ తీసుకుని చక్కగా ఆ టీ వడగట్టే దాంట్లో పెట్టి చక్కగా కాల్చేయాల. కాల్చేసి మామూలుగా మనం షింకులో వదిలేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? సార్, ఈ మిరపకాయని వాళ్ళ చుట్టూ ఏమైనా తిప్పుకోవాలా, అవసరం లేదా? ఏం అక్కర్లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. అది ఏంటంటే, దీంట్లో ఒక లాజికల్ పాయింట్ చెప్తాను చూడండి. డబ్బులు సంపాదించాలంటే అమ్మా ఆ ప్రక్రియ నేనే వచ్చి చేయాలమ్మా అంట. రాను పోను ఒక 3000 అవుతుంది ఖర్చు. ఏమండి చక్రవర్తి గారు, ఇది బాగుంటది అనుకుంటా వ్యాపారం పెట్టుకుంటే. అమ్మా మీరు తీసుకోకూడదు, ఆ సంగతి మీకు తెలియదుగా. ఇప్పుడు నేను సంపాదించుకోవాలని నాకున్నప్పుడు ఆ మిరపకాయలు నేను తీసుకొస్తానమ్మా, ఆ మిరపకాయలు మీరు తీసుకురాకూడదు, ఆ బియ్యం కానీ ఏమి తేకూడదు, నేనే తీసుకురావాలి, గురువుని కాబట్టి నేను వచ్చి ఆ ప్రక్రియ చేసి వెళ్తాను. రాను పోను ఖర్చుల కింద ఒక 3000 అవుతుందమ్మా అంటే బేరం ఆడుకుంటాం. ఒక 2000కో 2500కో సరిపోయిద్దా? ఆదివారం కాడి నుంచి మొదలెడితే మళ్ళీ ఆదివారం దాకా రోజుకు 2000 రూపాయలు సంపాదించుకోవచ్చు నేను. ఎందుకు నేను చేస్తేనే తగ్గుద్దని చెప్పాలా, మళ్ళీ మీరు చేసుకుంటే తగ్గదని. ఓకేనా? మిరపకాయ అయిపోయిందా? ఇక గురుగ్రహానికి కూడాను పసుపు కలర్ జాకెట్ గుడ్డ. ఈ పసుపు కలర్ జాకెట్ గుడ్డ తీసుకుని దానికి 3x3 కానీ 2.5 కానీ 2 కానీ 16 ముక్కలు చేసుకుని దాంట్లో ఇది కుజుడికి చెప్పింది మీరు చూడండి. ఇక్కడ రెడ్ బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. అప్పుడు ఎండి మిరపకాయలతో మిర్చితో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదు ఈ 16 రోజులు. ఇది పచ్చం. ఓకేనా? అలాగే గురువుగారు ఒక ఎండిమిరకాయ అమ్మా ఏంటండి 16 ఎండిమిరకాయలు తీసుకోవాలా? రోజుకొకటి తీసుకోండి. 16 రోజులు చేయాలి ఈ ప్రక్రియ. చేసినప్పుడు ఈ 16 రోజులు కూడాను బట్టలు లోపల కడ్రైర్ వేసుకుంటే మనకు కనపడదు కదా అనేది కాదు. మీ ఒంటి మీద ఏ రెడ్ కలర్ అనేది రాకూడదు. అలాగే మిర్చితో వండిన అంటే ఎండి మిరపకాయతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. ఇంతవరకే చెప్పారు. ఇంటి లోపల మనం బెడ్ మీద బెడ్షీట్ వేసుకోవచ్చేమో అనుకుంటారేమో. రెడ్ కలర్ అనేది ఏది యూటిలైజ్ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. నేను ఏ కలర్ అయితే చెప్తున్నానో ఆ కలర్ బట్టలు కానీ ప్లేస్మెంట్స్ కానీ ఏది వాడకూడదు. ఓకేనా? గురువు కూడా ఇలా తయారు చేసి షింక్ లో పారేయాల. ఓకేనా? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు శుభుడు, ఆ లగ్నానికి శుభుడు అయినా పాపి అయినా అంతే చేయాలి సార్? ఇప్పుడు గోధుమ లేదు
లేదు లేదు 6, 8, 12 భావాల్లో ఉండి మీకు ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేస్తా ఉంటే అది ఎలా క్రియేట్ చేస్తాడని అనేది నేను చెప్తాను. దీన్ని అందుకనే మీకు ఆల్రెడీ చెప్పా, దశా ప్రవేశ్ పద్ధతి గుర్తుందా? దశా ప్రవేశ్ పద్ధతి విన్నారా మీరు? మీరు చెప్పారు సార్. ఆ దశా ప్రవేశ్ పద్ధతిలో మళ్ళీ కొన్ని రెమెడీస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ప్రతిదీ చెప్పేస్తాను, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి తీసుకునే దాంట్లో ఒకటి ఉంది, ఇచ్చేసే దాంట్లో ఒకటి ఉంది. మనం ఇవ్వడానికి పుట్టామా తీసుకుంటానికి పుట్టామా అనేది మన జాతకంలోనే చెప్పుద్ది. అందుకనే ఫైనల్లో పరాశర మహర్షి ఏం చెప్పారంటే 11వ భావము న్యాచురల్ జోడియాక్ లో 11వ భావము అంటే 6 త్రిషేడ భావాల్లో 3, 6, 11. 11వ భావం మోస్ట్ డేంజరస్ అన్నారు. అది తీసుకునేది, ఇచ్చేది కాదు. తీసుకునే భావం కాబట్టి 11. అందుకనే లాస్ట్ లో 12వ భావం ఏంటంటే ఇచ్చేసేది, వెళ్ళిపోయేది. అందుకని వెళ్ళిపోయేదాన్ని మీరు యూజ్ చేసుకుంటే ఎలాగో వస్తుందిగా అది, ఓకేనా? కాబట్టి ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం? కుజుడికి సంబంధించి చెప్పాం కాబట్టి అది వాడుకున్నాం. ఇప్పుడు గురువు, ఈ గురువుకు సంబంధించింది. గురువుకు సంబంధించింది ఏంటి? పసుపు కలర్ జాకెట్ గుడ్డ, దాంట్లోనే కొంచెం శనగలు, అలాగే పచ్చి పసుపు ముక్క, పచ్చి పసుపు ముక్కలు అమ్ముతా ఉంటారు, తెలుసా? విన్నారా ఎప్పుడైనా? పసుపు విన్నాం సార్. ఆ ముక్క వేసి కాల్చేసి మామూలుగా సింకులో పారేయడమే, వాటర్ వదిలేస్తే సరిపోతుంది. ఇక శనిది ఆల్రెడీ మొట్టమొదటే చెప్పాను. శనిది ఇంకోసారి చెప్పరా సార్? సార్ శనిది ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు నల్ల జాకెట్ గుడ్డలు, నల్ల జాకెట్ గుడ్డలు 16 ముక్కలు తీసుకోవాలా. దాంట్లో మినుములు, ఒక చెంచాడు మినుములు వేసి చక్కగా ఆవాల నూనె వేసి ఇలా రప్చర్ చేస్తే మొత్తం గుడ్డ ప్లస్ మినుములు కూడాను అంటుకుంటది. అంటుకున్న తర్వాత టీ వడగట్టే దాంట్లో వేసి ఒక ఇదే ఒక మూటే మనం కడతాం కదా గుడ్డలో చుట్టేది, ఒక మూట. అలాగా 16 మూటలు తయారు చేసుకోవాలి, చిన్న. ఆ ఒక మూట వేసి కాల్చేసి అది తీసుకుని వెళ్ళి బాత్రూమ్ కమోడ్ లో వేసేసి వాటర్ వదిలేయడమే. ఇది ఒక రెమెడీ, ఓకేనా? ఇక అలాగా 16 ముక్కలు చేయాల్సిందే. ఈ 16 ముక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఓకే, 7 విసిగి తింటున్నారు మీరు. 16 అంటున్నారంటే 1 + 6 = 7, ఓకేనా? కేతు ఈజ్ ఏ స్పిరిచువల్ కారక, ఓకేనండి? శని భగవానుడికి మినుములు ఎందుకు తీసుకోవాలి సార్? అసలు ఏంటండి? శని భగవానుడికి మినుములు ఎందుకు తీసుకోవాలి? మినుములకి కారకుడు ఆయనే, నల్ల నువ్వులకు కూడా ఆయనే కారకుడు. అందుకని మినుములు తీసుకోమన్నాం. రాహు అంటారు కదా, రాహుకి కూడా తీసుకుంటాం, కానీ రాహు మెటీరియల్ వేరు, అది చెప్తాను, దానికి చెప్తాను ఇప్పుడు, ఓకేనా? శనికి సంబంధించింది అయిపోయిందా? ఓకే సార్. తర్వాత మెర్క్యూరీ, ఇప్పుడు కట్ అయిపోయేటట్టుందండి ఇది. మెర్క్యూరీ ఇది యూట్యూబ్ లో వస్తుంది, ఇది కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలా మంది ఆస్ట్రాలజర్స్ కి రెమెడీస్ ఎవరు చెప్పట్లా, దాచుకుంటున్నారు, ఓకేనా? ఇప్పుడు మెర్క్యూరీకి గ్రీన్ గుడ్డ, దాంట్లో మినుములు సేమ్ టు సేమ్. సార్ పెసలు కదా సార్? సారీ మా పెసలు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పెసలు ఎవరికి? మనకి బుధుడికి పెసలు.
ఓకేనా? ఓకే సార్. ఆ పెసలు చక్కగా ఒక చెంచాడి వేసి పచ్చ జాకెట్ గుడ్లో కాల్చేస్తాం. అంటే నేను ఏ కలర్ అయితే చెప్తున్నానో, ఏ ఫుడ్ అయితే చెప్తున్నానో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ధరించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పెసలు కూడాను అంతే. గ్రీన్ కలర్ సంబంధించింది. మీరు కొంచెం అప్పుడు మీరు తీసుకోవాల్సిన ఫుడ్లు ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవద్దు. ఓకేనా? ఆకుకూరలు తీసుకోవద్దు. మామూలు కాయలు తీసుకోవచ్చు కానీ ఆకుల రకంగా తీసుకోమాకండి. ఓకేనండి? ఇంకా పెసల తర్వాత ఇంకేముందండి? శుక్రుడు రాసుకోండి. శుక్రుడు. ఈ శుక్రుడికి బొబ్బర్లు లేత తెలుపు అని చూడండి. మీకు ఆల్రెడీ పంపించాను చూడండి. మీకు మీకు కలర్స్ పంపించాను చూడండి. ఒకసారి కలర్స్ ఒకసారి చూసుకోండి. కలర్స్ ఉన్నాయి. నేను చార్ట్ పంపించాను చూడండి. అవును సార్, పంపించారు సార్. ఏముంది దాంట్లో? శుక్రుడికి ముతక తెలుపు. ముతక తెలుపు. అది ఆ గుడ్డ ఉండాల. ముతక తెలుపు అని ఉంది చూడండి. ముతక తెలుపు అంటే ఇంచుమించు మనకి మూన్కి ఈయనకి వీళ్ళిద్దరు అందగాళ్లే కాబట్టి అదే వాడతాం మనం. కాబట్టి అది దాని లోపల బొబ్బర్లు ఒక చెంచాడేసి చేసుకోవచ్చు. చేసుకొని మళ్ళీ పారేయవచ్చు. ఓకేనా? ఇక రాహు. బొబ్బర్లు అలసందలు వేరు వేరా? అలసందలైనా పర్వాలేదు. ఇవి కిడ్నీస్ కి సంబంధించింది. ఇది యూరినల్ బ్లాడర్ కి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఇవి ఎక్కువగా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి రోగాలు కూడా ఉన్నాయిగా, వాటికి తగ్గట్టాగా ఆ రోగాలకు సంబంధించినవి అన్నమాట. ఇవి అన్ని దేనికి సంబంధించింది అనేది నేను గతంలో కూడా చెప్పాను నేను మీకు. ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పమంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అవి చూడండి, వింటే సరిపోతుంది. ఇవన్నీ మీకు యూట్యూబ్లో వస్తాయి. మీరు కంగారు పడొద్దు, యూట్యూబ్లో వస్తాయి. మీరు కూడా రాసుకోండి. ఓకేనా? ఇక రాహు ఇన్ఫెక్షన్స్ కి కారకుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫెక్షన్స్ కి కారకుడు. ఈ జూపిటర్ ఈ రోగాలు ఎలాగా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇప్పుడే. ఓకేనా? రాహు ఇన్ఫెక్షన్ కి కారకుడు. ఆయన రాహుకి ఏ కలర్ ఇచ్చాడో చూడండి. అక్కడ పొగ కలర్ రంగు అట. పొగ రంగు లాంటిది అంటే సిమెంట్ కలర్ లాంటిది, లేకపోతే లైట్ మన ఇది ఉంటుంది కదా, ఇది ఆకాశం కలర్ లైట్ గా ఉండదు చూడండి. పొగ ఆకారంలో ఉండేది అట్లాంటి దాంట్లో వేసి చక్కగా ఇది ఇన్ఫెక్షన్స్. డాక్టర్లు చెప్తారు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని. అప్పుడు దాంట్లో మీరు ఏం చేయాలంటే టీ పొడి ఒక చెంచాడు వేసి చేయండి. చేస్తే పర్వాలేదు అనుకుంటే ఓకే. లేదు ఆ ఇన్ఫెక్షన్ బాగా తగ్గాలని బాగా వచ్చేసిందండి అంటే అప్పుడు మీరు ఒక చెంచాడు టీ పొడి ప్లస్ కాఫీ పొడి వేసి చేయండి. ఇంకా బాగా తలకాయ నొప్పిగా ఉంటే బాత్రూము యాసిడ్ వేసి కడగండి. మొత్తం అంటే గింకు మొత్తం యాసిడ్ వేసి కడిగితే సరిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ కారక ఇజ్ ఏ రాహు. సో మీరు టీ పొడి వాడుకున్నా పర్వాలేదు, కాఫీ వాడుకున్నా పర్వాలేదు, ఇటు గిమోడు మొత్తం శుభ్రంగా యాసిడ్ వేసి కడిగినా ఇది రెమెడీ సరిపోతుంది. ఓకేనా? ఇక కేతుకు వచ్చి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉలవలు తెలుసా మీకు? ఉలవలు చిత్రవర్ణము అన్నారు. కాబట్టి చిత్రవర్ణం అంటే మీరు
2-3 కలర్స్ ఉండేటి ఇలాంటి జాకెట్ ముక్క అంటే షేడ్స్ వస్తూ ఉంటాయి, షేడ్స్ ఉన్నాయి, 2-3 కలర్లు ఉన్నాయి. అట్లాంటిది జాకెట్ కూడా తీసుకుని ఉలవలేసి కాల్చేసి దీన్ని కూడాను షింక్ లో వేసేయాల్సిందే. శాటర్న్, రాహు అండ్ కేతు ఇవి మాత్రమే మీరు షింక్ లో వేయాలి, మిగతా అన్ని మామూలుగా దీంట్లోనే వేసుకోవాలి. ఏది మన షింకులో ఏది వంట చేసే షింకు పక్కన. అయితే ఇది కేవలం ఒక గ్రహానికి సంబంధించిందే, కానీ కాంబినేషన్ వస్తే ఏం చేయాలి అనేది ఒక డౌట్ ఉంది మీకు. శాటర్న్, జూపిటర్ అండ్ మార్స్ వచ్చింది కాంబినేషన్. సో ఈ మూడిటికి కలిపి రెమెడీ చేస్తున్నప్పుడు అంటే శాటర్న్ కి, రాహుకి, కేతుకి వేరే గ్రహం కనుక ఇన్క్లూడ్ కలిసి దాంట్లో కాంబినేషన్ కనుక వస్తే ఈ 3 గ్రహాల సంగతి వదిలేసి ఏదైతే కాంబినేషన్ కలుస్తుందో ఆ గ్రహాలకు సంబంధించి చెయ్యాల. అంటే సింగిల్ గా రాహు అండ్ శాటర్న్ అండ్ కేతు సింగిల్ గా మనం కనుక రెమెడీ చేసే లెక్కనైతే మనం బాత్రూమ్ లో పారేస్తాం దాన్ని తీసుకుని. అదే కనుక కాంబినేషన్ శాటర్న్, జూపిటర్, మూన్, లేకపోతే రాహు, జూపిటర్, మూన్, లేకపోతే రాహు, వీనస్, మూన్, లేకపోతే కేతు, మార్స్, సన్, ఇలా కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఆ గ్రహాల కాంబినేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మామూలుగా షింక్ లో వదిలేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ కాంబినేషన్స్ ఎలాగొస్తాయి ఏంటనేది ట్రైన్ ఆస్పెక్ట్ లో కానీ యుతిలో కానీ ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు మీరు అప్పుడు అవి యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ మహాదశాధిపతి ఒకటి చెబుతాడు, భుక్తినాథుడు మరొకటి చెబుతాడు, అంతర్నాథుడు మరొకటి చెబుతాడు, సూక్ష్మనాథుడు మరొకటి చెప్తాడు. ఇవి అన్ని కాంబినేషన్స్. ఈ కాంబినేషన్ లో మీకు దేని గురించి ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, లేకపోతే బోన్ ఎక్స్పెన్షన్ అవుతుందా, ఇది సన్కి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్తాను, ఇంకో క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇది యూట్యూబ్ లోకి వస్తుంది, మీరు దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఒక 5 నిమిషాలు టైం ఉంది, రెడీ అయిపోండి.